ఎవరు పోయారే? సమానత్వం పోయింది. సమానత్వమా? ఇప్పుడే ఒక దోమ వచ్చి మిమ్మల్ని కరిచి రక్తం అంతా పీల్చుకుని వెళ్ళిపోయింది. ఆల్ అవుట్ పెడితే సరిపోద్ది కదే, దానికి నిద్ర లేపుతావేంటే? ఎహే, మీరు కూడా వెళ్ళి ఆ దోమని వెతికి రక్తం తాగేసండి, అప్పుడే సమానత్వం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అది దోమ అంజు, లక్షల్లో ఉంటే ఆ ఒక్కదాన్ని ఎలా పట్టుకుంటాం? అయినా నువ్వు అన్న మాటలు వింటుంటే వాంటింగ్ వస్తుంది. సర్లే 1 ml దానం చేసాం అనుకో. ఎహే, లక్షలు ఎక్కువ కోట్లు ఎక్కువ? కోట్లే ఎక్కువ కదా. దోమలు లక్షల్లో ఉంటే మనుషులు కోట్లల్లో ఉన్నారు. ఆ దోమ మిమ్మల్ని ఎలా వెతికి పట్టుకుందో మీరు కూడా వెళ్ళి ఆ దోమని పట్టుకొని రండి. అప్పుడు వరకు మీరు పడుకోకూడదు. ఆ దోమ బ్లడ్ షేక్ తాగేసి రండి. వెళ్ళండి వెళ్ళండి. ఇలా తగులుకుందేంటి? ఏవండి, మీరు ఇక్కడ కూర్చుని పని చేసుకుంటుంటే అక్కడ సమానత్వం పోతుంది. ఏంటంజు వర్క్ లో ఉంటే? వర్క్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు. సమానత్వం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ఏమైందే ఇప్పుడు? పక్కింటి పంచదార, ఎదురింటి ఉప్పు, ఈ పక్కింటి జీడిపప్పు, వెనకింటి కందిపప్పు. ఓహో, వాళ్ళ క్యారెక్టర్లు బట్టి నిక్ నేమ్స్ పెట్టావా? కాదు, వాళ్ళు మన ఇంటి నుంచి తీసుకెళ్లిన సామాన్లు. మీరు వెళ్ళి తీసుకుని రండి. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వే తీసుకురావాలి కదా, అదే సమానత్వం. అలా ఇలా సమానత్వం అవుతుంది? సగం పని నేను చేశాను కాబట్టి ఇంకో సగం పని మీరు చేయాలి, అప్పుడే సమానత్వం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకుని రండి. ఇప్పుడేంటి, నేను చెప్పబట్టుకుని వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి అడుక్కోవాలా? అంతే కదా. చంపుతుంది. ఇంకమ సమానత్వంతో చంపుతుంది. అసలుకే చాలా వర్క్ ఉంది. దేవుడా, దీని నుంచి నువ్వే నన్ను కాపాడాలి. వచ్చేసింది. దేవుడు కూడా నన్ను లైట్ తీసుకుంటున్నాడు. దేవుడి దాకా ఎందుకండి, పక్కింటి అంకులే మిమ్మల్ని లైట్ తీసుకున్నాడు. ఏమైందే? ఆయన మన ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన ఇంట్లోకి తొంగి చూసాడండి. మెయిన్ డోర్ ఓపెన్ లో ఉందా? క్యాజువల్ గా ఏదో చూసుంటాడు లేవే. అబ్బా, అదంతా నాకు తెలీదు. ఆయన మన ఇంట్లోకి తొంగి చూశాడు కాబట్టి మీరు కూడా వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తొంగి చూడాలి, అప్పుడే సమానత్వం అవుతుంది. ఏంటి వర్క్ చేయకుండా ఇక్కడ కూర్చున్నారు? నువ్వెక్కడ నన్ను వర్క్ చేయనిస్తున్నావే? చెడగొడుతున్నావు. అది కాకుండా నన్ను కొట్టిస్తున్నావు కూడా. నేనెక్కడ కొట్టించానండి? నువ్వే కదా పక్కింటికి వెళ్ళి చూడమన్నావు. నేను వెళ్ళినప్పటికీ డోర్ వేసి ఉంది. మళ్ళీ సమానత్వం పోద్దని డోర్ ఓపెన్ చేసి చూసా. పోన్లేండి, మంచి పని చేశారు. అంత మంచి పని చేసిన ఆంటీ కొట్టింది నన్ను. ఎందుకు? నేను డోర్ ఓపెన్ చేసినప్పటికీ ఆంటీ చీర మార్చుకుంటుంది. సర్లేండి, మీ సమానత్వం పూర్తయింది కాబట్టి ఇప్పుడు నా సమానత్వం బ్యాలెన్స్ ఉంది. నీ సమానత్వం ఏంటి? అవును, ఆంటీ బట్టలు మార్చుకుంటున్నప్పుడు మీరు చూసారు. సమానత్వం కోసం అంకుల్ బట్టలు మార్చుకున్నారు. ఆడియన్స్ ఫీల్ అవుతారు, వద్దు. మరి సమానత్వం? ఒక పని చేయండి, ఆంటీ బట్టలు మార్చుకున్నప్పుడు మీరు చూసారు కదా, సమానత్వం కోసం అంకుల్ బట్టలు మార్చుకున్నప్పుడు కూడా మీరు చూసేయండి, అప్పుడు సమానత్వం పూర్తయిపోతుంది. నన్ను తేడాగా అనుకుంటారు. తేడాగా అనుకున్నా పర్వాలేదు, మనకి సమానత్వం ముఖ్యం. వెళ్ళండి. అసలు ఈ సమానత్వం కాన్సెప్ట్ కనిపెట్టినందుకు నా చెప్తూ నేను కొట్టుకోవాలి.